మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం పెద్దిలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవరాతో తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న జాన్వీకి ఈ చిత్రం కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన చికిరి చికిరి పాటతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ తో పాటు మాస్ డాన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గ్రామీణ శైలిలో ఉత్సాహభరితమైన బీట్లతో రూపొందించిన ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటి శోభన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. గతేడాది కల్కి 2898 AD చిత్రంలో ద్వారా చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ తెరపై కనిపించిన శోభన పెద్దిలో కీలక పాత్రలో నటిస్తున్నారన్న సమాచారంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. శోభన పాత్ర కథలో కీలక మలుపు తీసుకొస్తుందట. ఆమె ప్రెజెన్స్ సినిమాకు ఎమోషనల్ డెప్త్ ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో శోభన రౌడీ అల్లుడు, రుద్రవీణ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో వీరిని హిట్ పేర్ గా పిలుస్తారు. అలాంటి నటి రామ్ చరణ్ చిత్రంలో నటిస్తుందన్న వార్త మెగా ఫ్యాన్స్ కి సంబరంగా మారింది. పెద్ది కథ ప్రధానంగా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలో ఆయన పూర్తిగా భిన్నమైన గెటప్ లో గ్రామీణ వ్యక్తిత్వంతో కనిపించబోతున్నారు. బుచ్చిబాబు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లో మరో కీలక మలుపు అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీతో పాటు శోభన వంటి సీనియర్ నటి చేరికతో పెద్ది చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.